తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగుసేత నా ఈ కంబ రామాయణం. సీతమ్మ చుట్టూ మూగి భీకరాకారంలో ఉన్న స్త్రీలను పరిశీలనగా చూశాడు ఆంజనేయుడు. పర్వతస్థని ఒకతే, ఉదరంలో నోరు కలది ఒకటి, నుదుట కన్నులు కలది మరొకటి, 10 చేతులు ఒకతల కలది ఇంకొకటి, గజముఖము కలది ఒకటి, సూకరీముఖము కలది మరొకటి, హయముఖి, సింహముఖి, పిశాచముఖి, ఇలా రకరకాల ముఖాలతో భయంకరంగా ఉన్నారు రాక్షస స్త్రీలు. అందరూ ఆడువారే అయినా ఒక్కటి కూడా దయగలది లేదక్కడ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడు, మహాలక్ష్మియే సీతమ్మ తల్లి, సందేహమే లేదు. ప్రకాశము కోల్పోయిన మణిలాగా, సూర్యుడి ముందు వెలిసిపోయిన చంద్రబింబంలాగా ఉన్నది సీతమ్మ తల్లి. ఆమె శీలమే ఆమెకు పెట్టని కోట. ధర్మాన్ని ఎవరు ధ్వంసం చేయగలరు? రామయ్య భుజములు, ఆయన ధనుస్సు ఇవి దృఢమైనవా? సీతమ్మ మనస్సు దృఢమైనదా? ఏమని చెప్పాలి? ఎవరిని ఎలా పొగడాలి? జనకుడి వంశము తరించినదమ్మా నీ శీల సంరక్షణా యజ్ఞంలో. నీ శీలమే కవచమై రామచంద్రుడిని విజయతీరాలకు చేర్చగలదు. ఇక రాముడిని ఎదుర్కొనగలవారు ఎవరు? స్త్రీత్వము, శీలము ఈ రెండు ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయో సీతమ్మ పుట్టడం వలన. సీతమ్మ చేసే ఈ తపస్సు చూసే అదృష్టానికి రామయ్య నోచలేదు. రాక్షస స్త్రీల భయంకర కోపము, వారి బెదిరింపుల మధ్య రక్షించగలవాడు ఎవ్వడూ కనుచూపు మేరలో కనపడకపోయినా ఒంటరిగా స్త్రీత్వము, శీలమే తన బలముగా ఎంత గొప్ప తపస్సాచరిస్తున్నది ఈ తల్లి. జనకుడి ధర్మవర్తనమా, రామయ్య నడిచే ధర్మ మార్గమా, తన శీలమా, ఏది రక్షిస్తున్నది ఆమెను? ఇలాంటి స్త్రీని ఎక్కడ చూడగలము? ఈమె తపస్సును ఎలా వర్ణించగలము? క్రూరత్వానికి పరాకాష్ఠ అయిన లంకానగర రాజ్యంలో తనను తాను కాపాడుకుంటూ వస్తున్న ఈమె ధైర్యము అనితర సాధ్యము. ఈ విధంగా ఆలోచిస్తూ చెట్టుకొమ్మపై చిన్న కోతిలాగా కూర్చున్నాడు ఆంజనేయుడు. అల్లంత దూరాన 100 మాగధుల స్తోత్రపాఠాలు వినిపిస్తున్నాయి. ఎవరిదో అడుగుల చప్పుడు. తల త్రిప్పి చూశాడు. రావణుడు అశోక వాటికలో ప్రవేశించడం కనపడింది హనుమకు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.